ఒక్క మొక్కుతోటి మన తలరాతలు మార్చే చాలా పవర్‌ఫుల్ కాల భైరవ స్వామివారి దేవాలయం. మీకు నా పక్కన చూస్తేనే అర్థమవుతుంది. దాదాపు ఒక 5 కిలోమీటర్ల క్యూ లైన్ అయితే ఉందండి. కొన్ని లక్షల మంది భక్తులైతే ఇక్కడ విచ్చేసి కాల భైరవ స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఈ శుక్రవారం చాలా పవర్‌ఫుల్ డే అండి. కాల భైరవ స్వామి వారికి చాలా ఇష్టమైన రోజు వస్తుంది. కాల అష్టమి రోజు అండి. ఈ రోజు గనక ఎవ్వరైతే ఈ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటారో, ఎటువంటి ఆరోగ్య సమస్య వాళ్ళకి ఉన్నా, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉన్నా సరే, ఒక్క కూష్మాండ దీపంతోటి ఎంత పెద్ద నరదృష్టి ఉన్నా సరే, మీ కెరియర్‌లో ఎంత లాస్ ఉన్నా సరే, ఎటువంటి ప్రమోషన్ రాకుండా ఇబ్బంది పడుతున్నా సరే, కాలాన్ని ఎదిరించి మీ తలరాతలు మార్చి పంపే కాల భైరవ స్వామివారి దేవాలయం అండి. ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ కాలభైరవ దేవాలయం అండి. ఈ దేవాలయం అడ్రస్ వచ్చేసి దేవిబాగ్, రెడ్ హిల్స్, లక్డికపూల్, హైదరాబాద్. ఏరియా పిన్ కోడ్ వచ్చేసి 5,04,000 అండి. ఇది నీలోఫర్ హాస్పిటల్ దగ్గరనే ఉంటుంది. ఈ దేవాలయం ల్యాండ్ మార్క్ బజార్ ఘట్ దగ్గరనే ఉంటుంది. ఎవ్వరు అడిగినా చెప్తారండి. నాంపల్లి నుంచి లేదా మనకి లక్డికపూల్ నుంచి 1 కిలోమీటర్ వాక్ ఉంటుందండి బస్ స్టాప్ నుంచి. కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి లేదా మరియు సికింద్రాబాద్ నుంచి బస్ ఫెసిలిటీస్ అయితే ఈ దేవాలయానికి ఉందండి. బస్ ఛార్జెస్ వచ్చేసి దాదాపు 35 రూపీస్ ఛార్జ్ పడుతుంది. బస్ నంబర్స్ నేను డిస్ప్లే పైన వేస్తాను చూడండి. ఎవరైతే సెల్ఫ్ వస్తారో గూగుల్ మ్యాప్ లో బజార్ఘాట్ కాలభైరవ స్వామి టెంపుల్ అని కొట్టండి వస్తుంది, లేదా లక్డికపూల్ కాలభైరవ స్వామి టెంపుల్ అని కొట్టండి చూపిస్తుంది. నేను వీడియో డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ మరియు గూగుల్ మ్యాప్ పెడతాను. తప్పకుండా చూసి ఈ ఆలయానికి విచ్చేయాలని చెప్పేసి కోరుతున్నాను. కాలభైరవ స్వామి వారి దేవాలయమే కాకుండా దీని భూతనాథ్ టెంపుల్ అని కూడా అంటారండి ఇక్కడ వచ్చే భక్తులు. ఈ దేవాలయంలో విశేషంగా భక్తులు అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, కాలాష్టమి రోజు కొన్ని లక్షల మంది భక్తులైతే విశేషంగా వస్తారండి. మరియు ఆదివారం, మంగళవారం, శనివారం కొన్ని వేల మంది భక్తులు, కొన్ని వందల మంది భక్తులైతే ఈ ఆలయానికి విచ్చేయడం జరుగుతుంది. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఎవ్వరు వెళ్ళి ఈ ఆలయంలో ధర్మమైన కోరిక కోరుకున్నా సరే ఆ కోరిక నెరవేరుతుందంట అండి. చాలా మంది భక్తులు ఈ ఆలయానికి సమస్యలతోటి వస్తారు. ఎటువంటి సమస్యలు అంటే ఫస్ట్ ఒక 1,00,000 మందిలో 90,000 మంది పైగా భక్తులు కోరుకునేది ఒకటే కోరిక, ఆరోగ్య సమస్యలు. ఇంట్లో ఆపరేషన్ అయి కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి బెడ్ పైకే అంకితమయ్యారు, ఎటువంటి చలనం కూడా లేదు అన్న వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ కూష్మాండ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతోటి రావడం జరుగుతుంది. రెండోది, నవగ్రహాల దోషాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు కాలభైరవ స్వామి వారిని దర్శనం చేసుకుంటే దోషాల బాధ నుంచి విముక్తి కలుగుతుందండి. నరదృష్టి, మంత్రతంత్రాల ప్రభావం తగ్గుతుందండి. మరీ ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎవరికైతే ఉంటాయో, ఇక నేను అప్పులో కూరుకుపోయినా నా జీవితంలో ఇంకా బాగుపడలేను, పైకి రాలేను, ఈ అప్పులు నేను తీర్చలేను అనుకున్న వాళ్ళు, అలాగనే ఎవరికైతే ఇంకా నాకు వివాహమే జరగదు అనుకున్న వాళ్ళు 8 సార్లు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తే ఆ సమస్యలు వెళ్ళిపోతాయంట అండి. ఈ దేవాలయానికి అఫీషియల్‌గా 200 సంవత్సరాల క్రితం స్వామివారు బయటికొచ్చారండి. దాదాపు పూర్వీకులు చెప్పే మాట ఏంటి అంటే, ఈ దేవాలయానికి కొన్ని వందల సంవత్సరాలు కాదండి, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ దేవాలయంలో ఒక వైపున ఒక బావి ఉండేది. ఆ బావిలో స్వామివారి విగ్రహం బయటికొచ్చిందంట అండి. కాలభైరవ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి మహాదేవుడి ఆలయం ఉంటుంది అండి. తప్పకుండా ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ చింత చెట్టు కింద చుట్టుముట్టు భక్తులైతే స్వామివారికి దాదాపు ఒక 7 రకాల దీపాలనైతే సమర్పిస్తారండి. చాలా పవర్ఫుల్ దీపం స్వామివారికి సమర్పించేది ఏంటి అంటే, ఇక్కడికి వచ్చే కొన్ని లక్షల మంది కూష్మాండ దీపాన్ని సమర్పిస్తారండి. ఈ కూష్మాండ దీపము దాదాపు ఉదయం 4:30 నుంచి 6 గంటల లోపు సమర్పిస్తే చాలా మంచిదండి. అది కూడా కాలాష్టమి రోజున మరియు పౌర్ణమి రోజున మరియు అమావాస్య రోజున, శుక్రవారం కానీ, మంగళవారం కానీ, శనివారం కానీ ఏ విశేషమైన రోజైనా సరే తప్పకుండా కూష్మాండ దీపం స్వామివారికి సమర్పించండి. కూష్మాండ దీపం స్వామివారికి కనుక సమర్పిస్తే ఎటువంటి నరదృష్టి ఉన్నా అవి తప్పకుండా వెళ్ళిపోవాల్సిందే అండి. స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి స్వామివారి బొట్టు ఉంటుందండి. తప్పకుండా పెట్టుకోండి. అది నల్ల బొట్టు ఉంటుంది. తప్పకుండా మీ నుదుటన పెట్టుకొని ఇంటికి వెళ్ళండి. చాలా మంచి జరుగుతుంది. ఎటువంటి రాహుకేతులు గాని, నరదృష్టులు గాని ఎటువంటిది
మిమ్మల్ని ఆవహించదు. జులేబీ గానీ, తర్వాత బనానాస్ కానీ దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులకి వచ్చే ప్రతి ఒక్కరికి ప్రసాదంగా పంచుతారండి. ఈ దేవాలయంలో స్వామివారికి మద్యం అనేది ప్రసాదంగా ఇస్తారండి. స్వామివారికి ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో అది తీర్థంగా ఇస్తారండి స్వామివారికి. స్వామివారికి పూలమాల, కాకరకాయ మాల, అలా వడమాల, అలా రకరకాల మాలలు స్వామివారికి సమర్పిస్తారండి. స్వామివారికి ఇక్కడ కూష్మాండ దీపమే కాకుండా కొబ్బరికాయ దీపం అంటే నారికేల దీపం, మిరియాల దీపం, కాకరకాయ దీపం, నిమ్మ దీపం, గోడా దీపం ఇలా స్వామివారికి సమర్పిస్తారండి. చాలా మంది అప్పులు పోయి కెరియర్ సెట్ కావాలంటే నారకేల దీపం స్వామివారికి పెడతారండి. మరియు మిరియాల దీపం 27 మిరియాలతోటి స్వామివారికి దీపం పెడతారండి. ఈ మిరియాల దీపం ఎందుకు పెడతారంటే మన పైన నవగ్రహాల ప్రభావం ఉన్నా సరే, ఎవరైనా ఏడుపులు గాని రాక్షస ఏడుపులు మన పైన ఉంటే అవన్నీ వెళ్ళిపోవడం జరుగుతుంది. కాకరకాయ దీపం ఎందుకు వెలిగిస్తారంటే మనకి కర్మ నుంచి విముక్తి పొందడానికి మరియు జాబ్స్లో ప్రమోషన్స్ లాంటివి రావడానికి కాకరకాయ దీపం అనేది వెలిగిస్తారండి. కుటుంబ సభ్యులందరూ బాగుండాలని చెప్పేసి ఆకు దీపం గాని గుడా దీపం గాని స్వామివారికి ఎక్కిస్తారండి. ఎవరైతే కూష్మాండ దీపం ఎక్కించాలనుకుంటున్నారో మీరు గనక కాలభైరవ స్వామివారి దేవాలయానికి వెళ్ళలేకపోతే ఇంటి పక్కన ఉన్న శివాలయానికి వెళ్ళండి. లేదా మీరు ఇంట్లోనే కూష్మాండ దీపం కూడా ఎక్కియొచ్చండి. ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని లోపల ఉన్న గింజలు మొత్తము గుజ్జు మొత్తం క్లియర్గా చేసి పక్కన పెట్టుకొని ఒక చిన్న పేపర్ ప్లేట్ లాంటిది తీసుకొని ఆ గుమ్మడికాయకి మొత్తం పసుపు రోయండి. ఆ పేపర్ ప్లేట్ కూడా పసుపు రోసి కింద ముగ్గేయండి. ఆ ముగ్గు మీద కల్లు ఉప్పు అంటారండి, అంటే దొడ్డుప్పు ఉంటుంది కదా, ఆ దొడ్డుప్పు వేయండి. ఆ దొడ్డుప్పు వేసిన తర్వాత నవధాన్యాలు ఉంటాయి కదండి, ఆ నవధాన్యాలు చుట్టూ చల్లండి. ఆ తర్వాత మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాలు కూడా చుట్టూ చల్లండి. ఆ ఉప్పు మీద ఈ గుమ్మడికాయ పెట్టండి. మీరు పసుపు పెట్టిన ఈ గుమ్మడికాయకి మొత్తము బొట్లు పెట్టండి. తర్వాత ఒత్తులు వేయండి. ఒత్తులేసి ఆవు నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ నెయ్యితోటి మాత్రమే దీపాన్ని స్వామివారికి సమర్పించండి. దీపం ఒకవేళ ఇంట్లో పెడితే దీపం ఆరిపోయిన తర్వాత మీరు ఇంటి పక్కన ఏదైనా బావి కానీ ఏదైనా చెరువు కానీ ఉంటే అందులో నిమజ్జనం చెయ్యండి. ఎవ్వరు తిరగని ప్రదేశంలో వేయండి. సో టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడనే పెట్టండి. దీపాన్ని ఏ దీపం వెలిగించినా సరే, నిమ్మ దీపం కానీ కాకరకాయ దీపం కానీ గుడా దీపం కానీ కూష్మాండ దీపం కానీ ఏ దీపం వెలిగించినా కాల భైరవ అష్టకం 1 సారి కన్నా 3 సారి 5 సారి 9 సారి 11 సారి అయినా చదవండి. చాలా బాగా జరుగుతుంది మీకు. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాప్తి తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే శూలటంక పాశదండ పాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం విణిగ్నన్మనోజ్ఞ హేమ కింకిణీల సత్కటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం ధర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ శేష పాశ శోభితాంగమండలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం करालदंश्रमोक्षणं काशिकापुरादिनाथ कालभैरवं भजे अट्टहास भिन्न पद्मजाण्डकोश संततिं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुरादिनाथ कालभैरवं भजे भूतसंगनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुरादिनाथ कालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधि नराध्रुवम्